ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఎట్టకేలకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన డిసైడింగ్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ రాజాలు కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ రాయిలు భారీగా క్యాష్ చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది, ఎన్ని సీట్లు, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది, ఇలా 3 కోణాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రాయిళ్లు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభ్యర్థులు స్థానాలతో పాటు ప్రత్యేకంగా చంద్రబాబు పోటీ చేసిన కుప్పం, నారా లోకేష్ కంటెస్ట్ చేసిన మంగళగిరి, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో మెజారిటీలపై పెద్ద ఎత్తున పందాలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. పిఠాపురంలో గెలుపోటములు ఒక రకమైన బెట్టింగ్ అయితే ఎక్కువ మెజారిటీపై లక్షల్లో పందాలు జరుగుతున్నట్లు వినిపిస్తుంది. లోకేష్ బరిలో ఉన్న మంగళగిరిపై పందెం రాయిళ్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని, భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాస్ మరియు అవంతి శ్రీనివాసరావుకి 1-2% పై భారీ బెట్టింగ్లు జరుగుతున్నాయనేది సమాచారం. దక్షిణంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మరియు వాస్పల్లి గణేష్ కుమార్లపై 1.5%, ఉత్తరంలో విష్ణుకుమార్ రాజు మరియు కేకే రాజు ఇరువురు రాజులపై నామమాత్రంగా 1:1 బెట్టింగ్ లో, పెందుర్తిలో జనసేన పంచకల రమేష్ బాబు మరియు వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదుపురాజులపై ఏకంగా 1:2% భారీ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నట్లు బెట్టింగ్ రాజాల సమాచారం. మరో సమాచారం ప్రకారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం సత్తెనపల్లి పెదకూరపాడులో మెజారిటీపై పందాలు నడుస్తున్నాయి. జనసేన తరపున పులువర్తి రామాంజనేయులు, వైసీపీ తరపున గ్రంథ శ్రీనివాసుల మధ్య మెజారిటీపై పందాలు నడుస్తున్నాయి. టీడీపీ రెబెల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు బరిలో ఉండడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. దీంతో ఉండిలో ఆసక్తికరమైన బెట్టింగ్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇండిపెండెంట్ శివరామరాజుపై పందాలు భారీగా వేస్తున్నట్లు సమాచారం. దెందులూరు అభ్యర్థుల మెజారిటీ పైన కూడా బెట్టింగ్ రాయిలు పందాలు వేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1:5 చొప్పున అంటే లక్షకు 5 లక్షల రూపాయలు బెట్టింగ్ పెడుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా టాక్ వినిపిస్తుంది. చోటా నేతలు, కొందరు వ్యాపారులు, మధ్యవర్తులు అవతారం ఎత్తారని సమాచారం. 1-5% కమిషన్ డిమాండ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితో పాటు ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, చిరు వ్యాపారులు 50,000 నుంచి ₹1 కోటి వరకు పందెం కాస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ఎక్కువగా పందాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.